ఎన్నిక ఏదైనా ఓటర్ల మనసు దోసుకోవాలంటే ప్రచారాలే ముఖ్యం. కాబట్టి ఓటర్ల మనసును గెలుచుకునేటందుకు లీడర్లు తీర్తీల ప్రచారాలు చేస్తుంటారు. ఇక ఈ టెక్నాలజీ కాలంలో అందరి లెక్కనే టెక్నాలజీని ఓ రేంజ్ లో వాడుకుంటున్నారు ప్రచారం కోసం. అట్లా తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఏమి కమతలు చేసిండ్రో చూడుండ్రల్లా. ஒட்டுமொத்த மக்களும் தங்களோட ஒத்த விரல்ல தமிழ்நாட்டில் இருக்கிற 234 தொகுதியிலையும் TVK சின்னத்துக்காக அவங்க அழுத்த போற ஒவ்வொரு பட்டன்ல இருந்து விடுற ஒவ்வொரு ஓட்டும் அணுகுண்டா மாறும் பாருங்க. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో హీరో విజయ్ సారు ఇరగదీస్తున్నాడు కదా అని అనుకుంటున్నారులే ఈ వీడియో చూసి. అవు ఎన్నికల ప్రచారంలో విజయ్ దూసుకపోతున్న మాట నిజమే గాని ఈ వీడియోలా మాట్లాడుతున్నది మాత్రం అసలు విజయ్ కాదు, అట్లాగాని డూప్లికేట్ విజయ్ కూడా కాదు. టీవీకే అధినేత విజయ్ అన్ని ఏరియాలు తిరిగే టైం లేకపోయేటాలకు కుంభకోణం నుంచి పోటీ చేస్తున్న టీవీకే అభ్యర్థి వినోద్ రావు హీరో విజయ్ 3D హోలోగ్రామ్ ఇమేజ్ తోని ఎన్నికల ప్రచారం చేసిండు. ఈ టెక్నాలజీ జయంగా ముంగటుండి చూసేటోళ్లకు అచ్చం అభ్యర్థి అక్కడ ఉన్నట్టు కనిపిస్తదట. ఈ తరీకాల ఇప్పటి వరకు ఎవ్వరు ప్రచారం చేయలేదట, ఇదే మొదటి పారట. ఇట్లా చేస్తున్న ప్రచారానికి అక్కడ యూత్ మస్తు కనెక్ట్ అవుతున్నారట. ఇప్పటి వరకు లీడర్లు వర్చువల్ ప్రసంగాలు కూడా చేసేటోళ్ళు గాని ఈ తరీక మాత్రం ఇదే మొదటిసారి కాబట్టి ఇది హిట్ అయితే రాబోయే రోజుల్లో లీడర్ల ప్రచారాలు ఇంకో లెవెల్ కే పోయేటట్టున్నాయి పోండ్రి. ఇది ఇట్లుంటే తిరువేంపూర్ నియోజకవర్గం నుంచి టీవీకే పార్టీ తరఫున పోటీ చేస్తున్న నవల్పట్టు విజయ్ అనే అభ్యర్థి ప్రచారానికి విజయ్ రాకపోయేటాలకు విజయ్ విగ్రహాన్ని తయారు చేసి ప్రచారం చేస్తున్నాడు. ఇక కొందరేమో విజయ్ లెక్కుండే డూప్లికేట్ మనుషులతోని ప్రచారం చేయిస్తున్నారట. ఇక అటు విజయ్ కూడా ఎన్నికల ప్రచారంలో రువ్వడి పెంచిండు. జనాలను ఆకర్షించేందుకు తీరుల ప్రయత్నాలు చేస్తున్నాడు. కన్యాకుమారిలో చేసిన భారీ రోడ్ షోలా విజయ్ సైకిల్ దొక్కేటాలకు అక్కడ కార్యకర్తలు మస్తు ఖుషి అయ్యిండ్రు. చూడాల మరి ఈ ప్రచారాలు రాబోయే రోజుల్లో ఇంకెంత కొత్త తరీకలు సాగుతాయనేది.